హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రెవెన్యూ శాఖ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కు తెలంగాణ, ఆంధ్ర వారు గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లైన్ అయితే పక్కన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. ఒక చిన్న లైక్ చేయడం వల్ల నాకు కొంచెం చిన్న సపోర్ట్ అయితే ఉంటుంది. ప్లీజ్ లైక్ చేసి అయితే వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు రెవెన్యూ శాఖ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇందులో మనకు 10th క్లాస్ పాస్ అయిన వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. జస్ట్ 10th క్లాస్ నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి ఇది. అండ్ ఇందులో ఇక్కడ మీరు పోస్టుల గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్యాంటీన్ అటెండెంట్ ఇది వచ్చేసి మనకు 22 పోస్టులు అయితే ఉన్నాయండి ఇందులో. అండ్ టోటల్గా మనకు యూఆర్లో 8, ఓబీసీలో 7, ఎస్సీలో 3, ఎస్టీలో 2 అండ్ ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు అయితే ఉన్నాయండి. అండ్ అలాగే ఇక్కడ మనకు శాలరీ కూడా మనకు 18,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు చాలా అలవెన్సెస్ అయితే అన్నీ అయితే ఉంటాయి. ఈ అలవెన్సెస్ ప్లస్ అన్ని అలవెన్సెస్ కలిపి అయితే మీకు టోటల్గా మనకు చాలా వరకు అయితే శాలరీ అయితే వస్తుంది. 30 to 40+ వరకు అయితే మనకు శాలరీ అయితే వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ ఉన్నవారు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఏజ్ లిమిట్ గురించి కూడా మీరు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్ టు 40 years వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎవరైతే ఉంటారో వారికి అందరికీ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు పీడబ్ల్యూడీ వారికి కూడా అందరికైతే మేల్స్, ఫీమేల్స్ అందరికి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు ఆఫ్లైన్లో మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకైతే ఒక ఫామ్ కూడా ఉంటుంది. ఆ యొక్క ఫామ్ని ఇక్కడ మీరు ఫిలప్ చేసుకొని దానికి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అయితే అందులో టైప్ చేసుకొని అయితే మీరు పోస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మరి ఈ ఎక్కడికి పోస్ట్ చేసుకోవాలనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ అండ్ పర్సనల్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, 2nd floor న్యూ అని దానికైతే మీరు పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక చిన్న ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు. ఇది మీకు మల్టిపుల్ చాయిస్లోనైతే మీకైతే ఈ యొక్క ఎగ్జామ్ అయితే ఉంటుందండి. ఈ ఎగ్జామ్లో మీకు పాస్ అయితే మీకు షార్ట్ లిస్ట్ ద్వారా అయితే మీకైతే జాయిన్ అయితే చేసుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎగ్జామ్కి వచ్చేటప్పుడు అయితే మీకు గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఒక ప్రూఫ్ అయితే తీసుకురావాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఓటర్ ఐడి కార్డు ఇలాంటిది ఏదైనా ఒకటి తీసుకురావాల్సి అయితే ఉంటుంది. అలాగే మీకు ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు మీకు ఎలాంటి టీఏలు అయితే ఇవ్వరు అని అయితే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు జాబ్ వచ్చిన తర్వాత కూడా మనకు 2 years వరకు అయితే ప్రొవిజనల్ పీరియడ్ అయితే ఉంటుంది దీనికి. దాంతో ఆ ప్రొవిజనల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు రెగ్యులర్ అయితే చేస్తారని అయితే వీరు చెప్తున్నారు. అలాగే మీరు పోస్ట్ చేసుకునేటప్పుడు ఈ యొక్క ఫాము అండ్ మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సి మెమో కూడా మీరు మీ యొక్క మొత్తం పోస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేది కూడా ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ యొక్క రీసెంట్లీ పాస్పోర్ట్ అయితే ఇక్కడ అతకబెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ లేకపోతే ఏ బోర్డ్ అనేది ఇందులో ఇన్స్టిట్యూట్ బోర్డ్ అనేది ఇందులో టైప్ చేసుకోవాలి. అలాగే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే మీ యొక్క డివిజన్ క్లాసెస్, మీ యొక్క పర్సెంటేజ్ ఇవన్నీ ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీస్ మీరు జనరలా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదంటే అది, తర్వాత మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అండ్ ఇక్కడ మీకు నేషనాలిటీ, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ నెంబర్ ఇవన్నీ ఫిలప్ చేసుకొని జనరల్గా ఫిలప్ చేసుకొని ఇక్కడ పక్కన కనిపిస్తున్న ఇక్కడ ఒక డిక్లరేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ డిక్లరేషన్లో మీ యొక్క సిగ్నేచర్ అండ్ ఇక్కడ మీ యొక్క ప్లేసు డేట్ వేసి అయితే మీరు ఆ ఎన్విరాన్మెంట్ కవర్లో ఈ యొక్క ఫామ్ ప్లస్ మీ యొక్క 10th క్లాస్ మెమో, ఆధార్ కార్డు ఇవైతే పెట్టి పోస్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మరి నోటిఫికేషన్ల గురించి నా యొక్క యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.